అందులో అలా కనిపించిందా లేక నిజంగానే కనిపించిందా? బాబా 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 ప్రణయ్, ఎందుకు వచ్చేసా? ప్రేమ పాట పాడుతుంది కదా, అది విని పాప ఇటువైపు వస్తుందేమోనని. అల్లుడు అల్లుడు అల్లుడు, పాప నాకు కనిపించింది. ఏంటండి మీరు అనేది? అవునల్లుడు, పాటను ఇలా ఎత్తినప్పుడు కనిపించింది, దించినప్పుడు కనపడలేదు. ఎక్కడా? ఇక్కడ 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 రండి, వెతుకుదాం రండి. రండి రండి, నేను చూపిస్తాను. రండి, ఇక్కడ 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 అల్లుడు, ఇక్కడ నా కళ్ళతో మరేమవుతుంది? ఇక్కడ ఇక్కడ ఇదేమైంది? నిజంగా ఇక్కడే చూసారా? నిజంగా చూసాను అల్లుడు, మంద మీద ఒట్టు. పాపను ఇక్కడే చూశాను. అల్లుడు, ఆ పాప ప్రేమ, అంకుల్కి పాప కనిపించిందంట. ఒకసారి మైక్లో పిలు. బంగారం, బంగారం. అమ్మా శివమ్మ, ఎక్కడున్నావమ్మా? పాప కనిపించడం ఏంటి? బంగారం, ఎక్కడున్నావు బంగారం? నేను 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 ప్రేమని స్టేజ్ దగ్గర ఉన్నానమ్మా. చూడు చూడు, ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. బంగారం, బంగారం, ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నా? ఇక్కడికి వచ్చేసాయమ్మా. అమ్మా, బంగారం, పాప. అసలు మాధవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేనమ్మా ప్రేమని. ఎక్కడున్నావమ్మా? బంగారం, బంగారం. బంగారం. గోవిందా గోవిందా. వచ్చేసావా? ఎన్ని రోజులు ఏమైపోయావు? అమ్మా శివమ్మ, మనం సైడ్ అయిపోవడం బెటర్. ప్రేమ, పాపను ఒకసారి ఇవ్వు. అవసరం లేదు. అది కాదు ప్రేమ, ఒకసారి. నేను ఇవ్వను. అదేంటి? పాప కోసం ప్రణయ్ కూడా నీతో పాటు కష్టపడ్డాడు కదా, ఒకసారి ఇవ్వు. నేను ఇవ్వను. నానా, నువ్వు మాట్లాడుకో. పాప కోసం నాకు హెల్ప్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. నేను పాపను ఎవరికి ఇవ్వను, ఎవరిని నమ్మను.
ప్రేమ అల్లుడు ఉండు, నేను చెప్తాను. ఉండు, 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 ఉండు. ప్రేమ అరే ప్రేమ గారు వచ్చారా? వచ్చారు. హ్యాపీ న్యూ ఇయర్ ప్రేమ గారు. హ్యాపీ న్యూ ఇయర్ ప్రేమ గారు. ఐ విష్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ముందు అందరూ మా పాపకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఇప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి మీ ఆనందాన్ని మా అందరితో సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే ఎలా? మీరే సింగర్ ప్రేమ అని ఇక్కడున్న అందరికీ తెలుసు. ప్లీజ్ మేడం, రోడ్డు మీద పాడమంటున్నామని ఏమీ అనుకోవద్దు. మా కోసం పాడండి మేడం. పాడతావా? డెఫినెట్ గా. కానీ ఈ ఆనందంలో పాట పాడను. మీ అందరి కోసం, నా పాప కోసం డాన్స్ చేస్తాను. ప్రణయ్, మనం ఎందుకు ఇక్కడ? వెళ్దాం పద. ఉంది స్నేహం. అక్కడ డాన్స్ చేస్తుంది ఎవరు? మన ప్రేమ. తను ఎంత హ్యాపీగా చూడటం ఇదే ఫస్ట్ టైం. షీ సో క్యూట్. చాలా ముద్దొచ్చేస్తుంది. మేడం, మా కోసం ఒక చిన్న కేక్ కట్ చేస్తారా? ఓకే.
హ్యాపీ న్యూ ఇయర్ ప్రేమ. సరే ఇక నేను బయలుదేరుతాను. ఓకే మేడం. బాయ్. అదేంటే ఎవరో తెలియని వాళ్లతో నీ హ్యాపీ న్యూ ఇయర్ ని షేర్ చేసుకున్నావు. తెలిసిన ప్రణయ్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఏంటి? వీడి గురించి నాకు తెలుసు కాబట్టే వెళ్ళిపోదాం అంటున్నాను. నువ్వు వస్తున్నావా లేదా? ప్రణయ్ మీద కోపం నా మీద చూపిస్తున్నావేంటే? చూడు, విష్ చేస్తే తిరిగి విష్ చేయటం సంస్కారం. ఓ మాకలాంటివే లేవు. తెలుసులే. ఈ చుడిదార్ అదిరిపోయిందిరా. దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. వస్తారా? అక్కడికి వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం. ఏయ్ పిచ్చి పిచ్చిగా వాగారంటే చెప్పు తీసుకుని కొడతాను. బండ బాబా జోకులేస్తుంది రోయ్. మేం పిలిచింది నిన్ను కదా పాప, మీ ఫ్రెండ్ని. పోన్లేరా, తనకి రావాలనుందేమో, తీసుకెళ్ళిపోదాం. ఏయ్ మర్యాదగా దారి వదలండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాం. ఎందుకమ్మా అంత కోపం? ఇది న్యూ ఇయర్, జస్ట్ ఎంజాయ్. ఆడపిల్లల్ని రోడ్డు మీద ఏడిపించడాన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనరు. ఆడపిల్లల్ని కాకుండా అబ్బాయిల్ని ఏడిపిస్తే వేరుగా అనుకుంటారు పాప. అవునా కదా? చెప్పు 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 చెప్పు. బాస్ బాస్ బాస్, ప్లీజ్ అమ్మాయిని ఏడిపించకండి బాస్. ఆ అమ్మాయిని ఏడిపిస్తే మీకేంటి బాస్? అంటే తను నా లవర్ బాస్. ఇది నీ లవ్వరా? ఏ బాస్, మీరు మా అందరికి సోప్ వేస్తున్నారు. నిజంగా బాస్, షీజ్ మై లవర్. 6 months నుంచి డీప్ లవ్. ఏయ్ నువ్వు బిల్డప్ లేవుకో. మన లవర్స్ కాదని వాళ్ళకి డౌట్ వచ్చిందంటే నన్ను తన్నేసి నేను ఎత్తుకుపోతాను. లవర్సా? నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదే. అబ్బా, నిజంగానే వాళ్ళిద్దరూ లవర్స్ అండి. నాకు బాగా తెలుసు. కావాలంటే ఇదిగో ఈ పాపని అడగండి. చెప్పు బంగారం. ఈ అమ్మాయి నీ లవర్ అయితే మరి ఆ అమ్మాయి ఎవరు? తను జస్ట్ ఫ్రెండ్. అది లవరు, నేను జస్ట్ ఫ్రెండ్ నా. నేను చెప్పేది నిజం బాస్, నన్ను నమ్మండి. తను నిజంగా నా లవరే.
సరే మీరు నిజంగా లవర్స్ అయితే మీ అమ్మాయిని టీచ్ చేయడం మానేస్తాం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. కాకపోతే చిన్న కండిషన్. ఏంటి? మా అందరి ముందు ఒక్కసారి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. నా ముందే ఎప్పుడు ప్రేమకి ఐ లవ్ యూ చెప్తాడా? ఆల్రెడీ ఐ లవ్ యూ చెప్పుకుంటేనే కదా లవర్స్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఛే! లవర్స్ అన్నాక ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకుంటే ఏంటి? చెప్పే బాస్. అవును, I love you చెప్పాలి. ఏ పువ్వు తీసుకోండి బాస్. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. చెప్పాలి. చెప్తా. ప్రేమ కోసం తాజ్మహల్ని కట్టించిన షాజహానే ప్రేమికుడు కాదు ప్రేమ. తన ప్రేయసి కోసం గుండెల్లో గుడి కట్టిన ప్రతివాడు ప్రేమికుడే. ఆ గుడి కళ్ళతో చూస్తే కనిపించదు, మనసుతో చూడాలి. నీకు ఆ మనసు ఉందని, నీ కోసం నా గుండెల్లో నేను కట్టిన గుడి కనిపిస్తుందని నమ్ముతున్నాను. ఐ లవ్ యూ ప్రేమ. కర్రెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుట్టెల్లో చిటు చప్పుడు నువ్వే. పొలమారిదే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుండే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోండే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరి ప్రేమను మాని, ఎవరి ఈ హాయి హృదయము చాలంది. సూపర్ బాస్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నీకు ఐ లవ్ యూ చెప్పాలి. ఈ ప్రేమ చెప్పవే. ప్రేమ ప్లీజ్ చెప్పు. ప్రేమ చెప్పు ప్రేమ. చెప్పాలి, చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. చెప్పవే ప్లీజ్. దేవుడా దేవుడా, ప్రేమ ప్రణయ్కి ఐ లవ్ యూ చెప్పకుండా చెయ్యి ప్లీజ్. వీళ్ళు నిజంగా ప్రేమని ర్యాగింగ్ చేయడానికి రాలేదు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. రా, వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మనోహరది విప్పే. తీయ తీయని నిమిషాలే నీలోన ఉంటే, నా ఒంటరి కాలాన్ని నీతోన చెప్పే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే.